ఫ్రెండ్స్ చెప్పాను కదా ఫ్రెండ్స్, సండే రోజు బియ్యం జల్లెడ పడతా అని చెప్పి ఇదిగోండి బియ్యం ఈరోజు 2 సంచులు జల్లెడ పట్టాలి. ఎందుకంటే చిన్న నూకలు ఉన్నాయి కాబట్టి నూకలన్నీ వెళ్ళిపోతే అన్నం మంచిగా అవుతుంది, అన్నం మెత్త కావాలన్నమాట. అందుకని జల్లెడ పడతానని చెప్పాను కదా ఫ్రెండ్స్. ఇదిగోండి నేనైతే ఇలా పడతాను. నాకు ఇలా పట్టడం మా అమ్మ నేర్పించింది, కానీ నేను ఇలా పట్టే టయానికి మా అమ్మ నాతో లేదు, మా అమ్మ చనిపోయి. ఇలా చేయమని మా అమ్మ నాకు నేర్పించింది. మీకు కూడా ఇలా వచ్చా రాడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇలా చేస్తే అన్ని కిందకి ఇదిగోండి ఫ్రెండ్స్, అన్ని నూకలన్నీ కిందకి వస్తున్నాయి చూడండి. ఈ చిన్నవి ఉంటేనే అన్నం అంతా మెత్తగా అవుతుంది. సో ఫ్రెండ్స్ లైక్ చేయండి నా వీడియో. సన్నవి ఉంటే అన్నం మెత్తగా అవుతుంది ఫ్రెండ్స్. అందుకని ఇలా చేస్తే ఇదిగోండి ఫ్రెండ్స్, అన్ని బియ్యం అన్ని నూకలన్నీ కిందికి వెళ్ళిపోతే బియ్యం అన్ని పైకి వస్తాయి. బకెట్లో పోసి పెట్టుకుంటాను రోజు వాడడానికి. చిన్న మట్టి పెద్దలు ఉన్నా ఏదున్నా కూడా వెళ్ళిపోతాయి ఇందులో. రోజు ఇలా చేద్దాం అనుకొని సండే రోజు చేద్దాం అనుకొని ఫిక్స్ అయిపోయినా ఫ్రెండ్స్. ఎందుకంటే రోజు చేస్తుంటే నాకు టైం వేస్ట్ అవుతుంది అందుకని.